నమస్కారం సార్. నమస్కారం. రండి బాబు గారు. నమస్కారం. కూర్చో. ఏంటి ఎన్ని కార్డులు తీసుకొచ్చారు? శుభలేఖల మ్యాటర్ రెడీ అయిపోయింది బాబు గారు. డిజైన్ డిసైడ్ చేయాలి. ప్రతి మీరు ఓకే చేస్తేనే మా వాడు ఓకే చేస్తానంటున్నాడు. దీంట్లో మీరు కార్డు సెలెక్ట్ చేస్తే ఆర్డర్ ఇచ్చేస్తాం. ఓకే. ఇది బాగున్నట్టు చూడండి. నాకు అదే నచ్చిందండి, కానీ కలర్ బాగాలేదంటున్నాడు మావాడు. ఇది బాబు? అది అందరికీ నచ్చిందండి, కాకపోతే ప్రింటింగ్ లేట్ అవుతుంది, మళ్ళీ టైంకి అందదు. ఈ డిజైన్ ఎలా ఉంది? ఈయన గంగాధరం గారు, మా గురువు గారు, పెద్ద కాంట్రాక్టర్. నేను ఈయన దగ్గరే పనిచేస్తున్నాను. నా జీవితానికి కర్త కర్మ క్రియ అన్నీ ఈయనే. అసలు ఈ సంబంధం కుదరడానికి కారణం మా గురువు గారే. అంతెందుకు, ఒక్క ముక్కలో చెప్పాలంటే దేవుళ్ళ లాంటి మనిషి. చాలా సంతోషం అండి. నా కూతురు పెళ్లి మీ అమ్మాయి పెళ్లి ఒకే రోజు కాబట్టి శుభలేఖలు కూడా ఒకే డిజైన్ వేద్దాం, ఏమంటారు? అలాగే, తప్పకుండా. ఎరా వేణు, ఈ కార్డు బాగుంది కదా, చెప్పవేరా? మీ అబ్బాయికి పెద్దగా నచ్చినట్లేదు. అబే ఏరా? బాగుంది నాన్న. శుభం. ఇంకా ఆలస్యం ఎందుకు, వెంటనే వెళ్ళి కార్డు ప్రింటింగ్ ఇచ్చేస్తాను. వస్తాను బాబు గారు. వస్తానండి. వస్తానండి. చాలా బిజీగా ఉన్నాయండి. ఎరా చంటి, పెళ్లి కార్డు చూస్తేనే అడుగు ముందుకు వేయలేకపోతున్నావే. నా కూతురుతో కలిసి 7 అడుగులు ఎలా వేద్దాం అనుకున్నావురా? అంత అర్థమైందా? ఇంకా వివరంగా చెప్పాలా? నీ చెల్లి పెళ్లి జరగాలంటే ఎంపీ కొడుకుతో నా కూతురు పెళ్లి జరగాలి. ఒకసారి నీ వల్ల నీ చెల్లి పెళ్లి ఆగిపోయింది, మళ్ళీ ఇప్పుడు ఆగిపోతే నీ తండ్రి గుండె ఆగిపోయింది. చిన్నప్పుడు నా పేదరికాన్ని ఎగతాళి చేసావు. అప్పుడే నేను రాయిపెట్టి కొడదాం అనుకున్నాను, కానీ మా అమ్మ అడ్డొచ్చింది. ఇప్పుడు నా ప్రేమను ఎగతాళి చేస్తున్నావు. ఇప్పుడు నేను కొట్టాలనే ఉంది, కానీ మా చెల్లెడ్డొచ్చింది. బతికిపోయావు. చూసావురా వేణు, ఆ రోజు నీ వల్ల నీ చెల్లెల సంబంధం పాడైపోయిందని బాధపడ్డావు. ఆ సంబంధం పాడైపోబట్టే కదరా ఇవాళ ఇంత గొప్ప సంబంధం వచ్చింది. నీ వల్ల నాకెప్పుడు మేలే జరుగుతుందిరా. అరే, ఏంటి ఇక్కడున్నారు? మీరు వచ్చి ఎంతసేపు అయింది? నేనొచ్చి చాలాసేపు అయిందండి. అదేంటి? అంటే మీకు చెప్పాలనుకున్న విషయాన్ని ఇక్కడ రిహర్సల్ చేసుకుంటున్నాను. చెప్పండి, ఏం చెప్దామనుకున్నారు? చెప్పండి చెప్పండి ప్లీజ్. ఐ లవ్ యూ. అవును గారు, మీరు పరిచయం కొన్నాళ్ళే అయినా వారం రోజులు మీరు ఊర్లో లేకపోయేటప్పటికి పిచ్చెక్కినట్టయిందండి. ఏం చేయాలో ఏమీ తోచలేదు. అప్పటికి ఇదేమిట్రా అని సునీల్ గారిని అడిగాను. నువ్వు రేణు గారిని ప్రేమిస్తున్నాయేమోరా అన్నాడు. నిజమే అనిపించింది. మిమ్మల్ని నేను ఎంతగా ప్రేమించానంటే 12 ఏళ్ల నుంచి నేను ఆరాధిస్తున్న నా చిన్నప్పటి ఫ్రెండ్ అనుని కూడా మీ పరిచయం తర్వాత మర్చిపోయాను. అబద్ధం చెప్తున్నారు. మీ మనసు నిండా మీ చిన్నప్పుడు ఫ్రెండ్ అను ఉందని, మీరు ఆమె కోసమే ఎదురు చూస్తున్నారని, ఆ జ్ఞాపకాలతోనే బ్రతుకుతున్నారని ఆ రోజు చెప్పారు కదా మీరు. అదంతా మీరు నాకు పరిచయం కాక ముందు రేణు గారు. ఇప్పుడు నాకు అమ్మాయి గుర్తు రావటం లేదు. అనువే మీకు గుర్తు లేనప్పుడు తనిచ్చిన గడియారం మీ దగ్గర ఎందుకుంది? కరెక్టే. అసలు అనువే నాకు గుర్తు లేనప్పుడు
తను ఇచ్చిన ఈ వాచ్ మాత్రం నా దగ్గర ఎందుకు? రేణు కాదు, అను. ఎస్, అనుని. రేణుగా నీకు పరిచయమైన అనుని. ఆ రోజు స్టేజ్ మీద నీ మాటలు విని మన ప్రేమ కాలానికి కరిగిపోయేది కాదని నమ్మిన పిచ్చిదాన్ని. నా కోసం నువ్వు కలలు కంటూ ఉంటే నీ కళ్ళ ముందు నిలబడి ఆ కళని నేనే అని చెప్పాలని వచ్చిన వెర్రేదాన్ని. నీ ప్రేమలో నిజాయితీ లేదు, ఊటి ఆకర్షణ. ఎన్ని సంవత్సరాల ఆరాధనని జస్ట్ 10 రోజుల పరిచయంతో పక్కన పడేశావు నువ్వు. నీకు అనుగా కాక రేణుగా పరిచయమై నాకు నేనే గొప్ప మేలు చేసుకున్నాను. వై? నిన్న అను, ఇవాళ రేణు, రేపు ఇంకొకటి. యు ఆర్ ఎ చీట్. ఐ హేట్ యు. నువ్వేంట్రా ఇక్కడ? నేను అను కలిసి ఇక్కడ మాట్లాడుకుంటున్నాం రా. అలా చూస్తున్నావేంట్రా? తను ఎంత హ్యాపీ అయింది తెలుసా? రే, అప్పుడప్పుడు వర్షం కూడా మనకి చాలా మేలు చేస్తుందిరా. మన కన్నీళ్ళు ఎదురు వాళ్ళకి కనపడకుండా దాచేస్తుంది. నువ్వు ఆ అమ్మాయికి ఏ కన్నీళ్లు మిగిల్చావో భగవంతుడు నీకు అవే కన్నీళ్లు మిగిల్చాడు రా. ఏడవరా, వర్షం వెలిచిపోయేలోపు కడుపారా ఏడు. ఎవరినెప్పుడు తన వలలో బంధిస్తుందో ఈ ప్రేమ, ఏమదినెప్పుడు మబ్బులలో ఎగరేస్తుందో ఈ ప్రేమ. అర్థం కాని పుస్తకము అయినా గాని ప్రేమ జీవిత పరమార్థం తానే అనిపిస్తుంది ప్రేమ. ప్రేమ ప్రేమ ఇంతేగా ప్రేమ, ప్రేమ ప్రేమ ఇంతేగా ప్రేమ. ఇంతకు ముందర ఎందరితో ఆటాడిందో ఈ ప్రేమ, ప్రతి ఇద్దరితో నీ గాథే మొదలంటుంది ఈ ప్రేమ. కలవని జంటల మంటలలో కనపడుతుంది ఈ ప్రేమ, కలిసిన వెంటనే మౌనం చెప్పదు పాపం ఈ ప్రేమ. ప్రేమ